నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్న ప్రభుత్వం. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్న రేవంత్. హైకోర్టులో ఢిల్లీ సీఎంకు దక్కని ఊరట, నేడు కోర్టులో లొంగిపోనున్న కేజ్రీవాల్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కేసీఆర్ కు గౌరవం లేదని విమర్శ. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ. ప్రభుత్వోత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని వెల్లడి. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన కేసీఆర్. సోనియా తెలంగాణ పర్యటన రద్దు. అనారోగ్య కారణాలతో అవతరణ ఉత్సవాలకు దూరం. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించింది. ఉద్యమకారులపై కేసులు తొలగించాలన్న బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. దేశవ్యాప్తంగా ముగిసిన తుది విడత సార్వత్రిక పోలింగ్. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ అన్నేర్పాట్లు పూర్తి. 10,000 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ఈసీ. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభంజనం. ఆవిరైన ఇండియా కూటమి ఆశలు. ఏపీలో వైసీపీ కూటమి హోరాహోరీ. మెజార్టీపై స్పష్టత ఇవ్వని సర్వేలు. తెలంగాణలో హస్తం కమలం నువ్వా నేనా. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఎగ్జిట్ ఫలితాలు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం. ప్రజలు ఇండీ కూటమి వైపే మొగ్గు చూపారన్న ఖర్గే. వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయ ముఠా అరెస్ట్. 10 లక్షల రూపాయల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం. చంద్రబాబు పర్యటనపై మంత్రి జోగి రమేష్ విమర్శలు. బాబు ఏ దేశానికి వెళ్లొచ్చారో టీడీపీ నేతలకు కూడా తెలియదని ఆగ్రహం. నేడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. అమెరికా స్పెల్ బీ విజేతగా తెలుగు విద్యార్థి. సత్తా చాటిన నల్గొండకు చెందిన బృహత్ సోమ. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 72 రూపాయలు తగ్గింపు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. 12 మంది మృతి, పలువురికి గాయాలు. మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు. అధ్యక్షుడు కిమ్ సమక్షంలో ఫైరింగ్ డ్రిల్. ఎఫ్ఐహెచ్ ప్రో హాకీ లీగ్ లో టీమిండియా హవా. జర్మనీపై 3-0తో గెలుపు. నేటి నుంచి ప్రారంభం కానున్న T20 వరల్డ్ కప్. పాల్గొననున్న 20 జట్లు.